ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక దినమంతట్లో ఈ భూమి మీద మాకు మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో స్థానిక సంఘముగా నియామక కూడికగా నీ సన్నిధిలో ప్రార్థించిన నిమిత్తమై మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమను బట్టి వందనాలు. కూడి వచ్చిన విలువైన నీ పరిశుద్ధులను బట్టి మరొకసారి నేను స్తుతిస్తున్నాం. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి. ఇంక నీ ఉద్దేశంలో ఉన్నవారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి. ఏక మనసుతో, ఏకాత్మతో, సంతోషంతో నీ సన్నిధిలో సహవాసం చేయటకు సహాయం చేయండి. పాటల ద్వారా, లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించండి. మా మధ్య మీరు సింహాసనాసీనుడు వేయండి. మాతో ముచ్చటించి మాట్లాడి మా విన్నపములు అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, వాతావరణాన్ని కూడా ఇంతవరకు మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. కొనసాగింపు చేయండి. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయడం కృపనివ్వండి. పవర్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి. దేవా, మెటుకు ఎవరైతే ఈ ప్రార్థనా కొడుకు, నియామక కొడుకులు నిర్లక్ష్య పెడుతున్నారో వారిని కూడా సంధించండి. సార్వత్రిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిశుద్ధులు వారి వారి అవసరతల్లో చాలిన దేవుడు కూడా అండి. వారు కూడా నీ సన్నిధిలో కూడి వచ్చినప్పుడు దేవా, నీ సన్నిధిని అనుభవించడానికి నీ ప్రజలకు సహాయం చేయండి. వారి అవసరతలు తీర్చండి. వీటికి సాయంకాల సమయంలో ప్రత్యేకించి మాకు ఇవ్వండి స్వేచ్ఛ వాతావరణంలో దేవా, నీ సన్నిధిలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు వందనాలు. నీ ప్రసన్నతను మేము అనుభవించడం కృపను అనుగ్రహించండి. మా ప్రాణాత్మ దేహంలో నీ వశంలో ఉంచుకొని నీ చిత్తానుసారంగా మేము ప్రవర్తించటకు, నీ చిత్తం మెరిగి నీ సన్నిధిలో అడుగుటకు మమ్మల్ని సిద్ధపరచమని, సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఐదు 594 పాట పాడదాం. 583 పాత పాటలు. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల్ ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల్ ముత్యము కన్నా. క్రీస్తేసు రక్తములు కడుగాబడి కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీయే, క్రీస్తేసు రక్తములు కడుగాబడి కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీయే, కొనియాడతగినది, కొనియాడతగినది. ధన్యురాలు తానే, ధన్యురాలు తానే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల్ ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల్ ముత్యము కన్నా. నీ జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెదకి వెంటాడిన ఋతు,
జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెదకి వెంటాడిన ఋతు కొనియాడతగినది కొనియాడతగినది ధన్యురాలు తానే ధన్యురాలు తానే సురాలైన గణమై ప్రియే గొప్పది ఎంతో వెలగలము సన్నిధిలో ప్రార్థించగా దేవుడు అన్న ప్రార్థన వినెను కొనియాడతగినది కొనియాడతగినది ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమై స్త్రీ గొప్పది ఎంతో వెలగల ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి యుద్ధము జయించెను దెబోరా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి యుద్ధము జయించెను దెబోరా కొనియాడతగినది కొనియాడతగినది ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలై ఘనమైన స్త్రీ గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా నేను నాశించదని తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించే నేను నాశించదనని తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించే కొనియాడతగినది ఆభరణ వస్త్రాలు కారముగాత అక్షయాలంకారం కలిగిన స్త్రీయే కొనియాడతగినది కొనియాడతగినది ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమై స్త్రీ గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా
601 690. విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే, విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా, పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మైక్యంబు కోల్పోతిమి, ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మైక్యంబు కోల్పోతిమి. ఎటు చూసిన ప్రభు ఇల్లు పడిపోయెను, ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి. ఎటు చూసిన ప్రభు ఇల్లు పడిపోయెను, ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి. విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే, విలపింతువా. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా, పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. అగ్నిచే కాల్చబడిన కుంభంబులన్ పడిపోయిన ప్రాకారం, అగ్నిచే కాల్చబడిన కుంభంబులన్ పడిపోయిన ప్రాకారము. పునర్నిర్మించి నిందను తొలగించెదమా, ప్రభు హస్తంబు తోడుండగన్. పునర్నిర్మించి నిందను తొలగించెదమా, ప్రభు హస్తంబు తోడుండగన్. విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా, పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ఆత్మీయ ప్రేమ సహవాసములో ఆత్మ కలిగి, ఆత్మీయ ప్రేమ సహవాసముతో ఆత్మ కలిగించు ఐక్యతతో ఒకరినొకరు క్షమించి
సాహించుచు ప్రభు ప్రత్యక్షత పొందేదమా. ఒకరినొకరు క్షమించి సాహించుచు పొందేదమా. విలపింతువా న్యావలే విలపింతువా ఎజ్రావలే విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. నెహెమ్యావలే హృదయంబుల తింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. నెహెమ్యావలే హృదయంబుల చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా. ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా. విలపింతువా నెహెమ్యావలే విలపింతువా ఎజ్రావలే విలపింతువా. నెహెమ్యావలే విలపింతువా ఎజ్రావలే. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పాట సంఖ్య 583, 572 పాత పాటలు. 583, 572. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి నీ కార్యధ్వనితో రానిమ్ము. నీ కార్యధ్వనితో రానిమ్ము. ఎలియా మొరపెట్టగానే మేఘములు కారుగమ్మేను. ఎలియా మొరపెట్టగానే మేఘములు కారుగమ్మేను. ఓ పైన వాన భూమి పైన గురిసే. ఓ పైన వాన భూమి పైన గురిసే. మాదీన ప్రార్థన వినుమా. మాదీన ప్రార్థన వినుమా. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి కార్యధ్వనితో రానిమ్ము.
తడవారి వానాకాలమున వర్షము దయచేయు విలలో తడవారి వానాకాలమున వర్షము దయచేయు విలలో పైరు మొలచునట్లు ప్రతి చేనిలోను పైరు మొలచునట్లు ప్రతి చేనిలోను మెరుపులను పుట్టించుము మెరుపులను పుట్టించుము ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానమును స్థిరపరచి నీ కార్యధ్వనితో ధ్యానిమ్ము నీ కార్యధ్వనితో ధ్యానిమ్ము దేవాని స్వాస్థ్యము మీద సమృద్ధిగా కురిపించుము దేవాని స్వాస్థ్యము మీద సమృద్ధిగా కురిపించుము దాహముతోను నసీనమమ్ము దాహముతోను నసీనమమ్ము బలపరచి స్థిరపరచుము బలపరచి స్థిరపరచుము ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానమును స్థిరపరచి కార్యధ్వనితో ధ్యానిమ్ము నీ కార్యధ్వనితో ధ్యానిమ్ము ఆత్మీయ తోటుతనములో నలమాటించుచున్న మాకు ఆత్మీయ గొట్టుతనములో నలమాటించుచున్న మాకు ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి ఉజ్జీవింపాజేయు మమ్ము ఉజ్జీవింపాజేయు మమ్ము ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి మా నోట అగ్ని తగిలించి మా దోషమంతా తొలగించి మా నోట అగ్ని తగిలించి మా దోషమంతా తొలగించి పంపుము దేవా నిన్ను సేవించుటకు పంపుము దేవా నిన్ను సేవించుటకు రాపుగా ప్రకటింప నిమ్ము రాపుగా ప్రకటింప నిమ్ము ప్రభువా పంపు వచమును నీ వాగ్దానములు స్థిరపరచి ప్రార్థించేదాని కొరకే లేఖనాలు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము
16, 17, 18 అందరం కలిసి చదువుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వరకు కలిసి చదువుదాం. మీ పాపములను ఒకరినితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వమైనది, బహుబలము గలదేయుడును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థించాను. నమ్మకలేని తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరొక పర్యాయం నీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చినావు. పాటల ద్వారా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. లేఖనాలు కూడా మేము చదువుటకే మీరు ఇచ్చిన కృపకే వందనాలు. మేటికి సమయం కొరకై మీ ఉద్దేశములు, మీ సంకల్పములు మా పక్షంగా ఏమవుతున్నాయో నీ జీవగల మాటలు మాకు అనుగ్రహించము. నిలబడి నీ దాసుని, నేను నిష్ప్రయోజ దాసుని మీద రూపుకొంచున్నాను, నేను ఖాళీ చేసుకుని చూంటుండగా కూడి వచ్చి నీ ప్రజల మీద మా కొరకై మీరు సిద్ధపరిచిన పరలోకపు వర్తమానంతో మమ్మల్ని నింపండి. మేటుకు ఆ రీతిగా మమ్మల్ని మేము అర్థం వంటి నీ వాక్యంలో మమ్మల్ని చూచుకున్న వారమై నీకు వెలుగు మా మీద ప్రసరింపజేయబడినప్పుడు నీ సారూప్యతలోనికి మార్చబడికై సిద్ధపడి దేవా నిన్ను అంగీకరించి నీ చిత్తం ఎరిగి అలాగ నీ సన్నిధిలో నీ చిత్తమును బట్టి నేను ప్రార్థించడం కృపనివ్వండి. కూడి వచ్చి నీ ప్రజలు నీవా సంతోషంతో నీ సన్నిధిలోనికి ఆసక్తితో కూడి వచ్చి ఉంటుండగా వారి ఆసక్తి కొలది వారి కోరినది వారికి అనుగ్రహించమని మరొకసారి నిలబడిన దాసు నీ చేతికి అప్పగించుకొంచు. చదవబడిన లేఖనాలను విరిచి పంచి ఇవ్వమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ యాకోబు ప్రార్థనను గురించి చివరిలో ఈ మాటలు పలుకుతున్నాడు. అయితే ఉద్దేశం ఏంటంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపంగా ఉన్న కారణం చేత ఆయన ప్రజలు ఎలాగ నడుచుకోవాలి, క్రియాపూర్వకమైన జీవితాన్ని గురించి యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడిన సంఘంలో చేర్చబడి నీవు నేను కూడా ఆ విశ్వాసము కలిగి ఇప్పుడు మనం రక్షణ పొందుటకే ఏ క్రియలు మనము చేయలేదు. అయితే రక్షణ పొంది ప్రభు శరీరంలో చేర్చబడ్డ దేనికంటే ఆయన కొరకే పని చేయుటకై అది జ్ఞాపకం చేస్తూ దానికి ఆటంకకరంగా ఉన్న సంగతులను మనలో నుండి తీసివేయబడాలని, అలాగన ప్రభు రాక కొరకే ఎదురు చూడాలని ఈ పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే సమస్తము ప్రభు చిత్తం కొరకు చేయండి అంటాడు 4వ అధ్యాయంలో. యుద్ధాలు ఉంటాయి, పోరాటాలు, ఇవన్నీ ఎందుకంటే మీరు ప్రభుని చిత్తమును బట్టి అడుగని కారణం చేత, లేదంటే మీ సొంత కారణాలు, సొంత ఆశలను బట్టి ప్రభుని అడుగుట చేత మీరు అడిగేది పొందలేకపోతున్నారు అంటాడు. చూడండి 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు, మత్సరపడుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగిన మీ భోగముల నిమిత్తమే వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుదురు గనుక. కాబట్టి స్పష్టంగా దేవుడు సంఘంతో జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సంగతి. దేవుని ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు యాకోబు ఖచ్చితంగా మీకు ఎందుకు దొరకట్లేదు అంటే దేవుడు ఒక సంకల్పం నిమిత్తమే, ఒక పని నిమిత్తమే దేవుడు మనల్ని పెట్టినప్పుడు మన జీవితాల్లో కేవలం ప్రభు పనే కాదు, మన జీవితాల్లో మనకు అవసరమైన మన పనులు మన కొరకే, అది విద్య కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే మన బాధ్యతలు కావచ్చు, పొలం పనులు కావచ్చు, లేదంటే ఏ పనులైనా, ఏ సంగతి అయినా భౌతికంగా కూడా కేవలం ప్రభు పనే కాదు. మన జీవితాల్లో ఆ పని నెరవేర్చబడి నిమిత్తమై మన ఇష్టానుసారంగా ఆ పని కొరకే మనం ఆశించి వెళ్ళుట ద్వారా అది మనం పొందలేం. దాన్ని బట్టి ఏమొస్తాయంటే యుద్ధములు, పోరాటములు వస్తాయి. అది మొదటి వచనంలో చెప్తున్నాడు 4వ అధ్యాయంలో. ఎందుకది మీ అవయముల్లో పోరాడు. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే మన ఇష్టాన్ని బట్టి మన కోరికలు నెరవేర్చుకునే నిమిత్తమే మనం ప్రయాసపడినంతసేపు ఇలాంటి సంగతులే జరుగుతాయి. అయితే దేవుడిని అడిగితే
దేవుని ప్రజలతో అందుకే ఈ అనుభవం గూర్చిన లేదంటే ఇట్టి దేవుని వాక్య ప్రత్యక్షత జీవితంలో అన్వయించుకొని కారణాన్ని బట్టే నియామ కోడికలు కానీ ప్రార్థన కోడికలు కానీ అన్వయించుకోని కారణాన్ని బట్టి అనేకులు రారు. అందుకే వారి జీవితాల్లో ఏమీ దేవుని చిత్తానుసారంగా నెరవేర్చబడవు. కారణం అదే. ఎందు నిమిత్తం అంటే వారి దేవుణ్ణి అడగలేరు. ఒకటి, తమ భోగేచ్ఛల కొరకే వారు వెళ్తారు, దేవుని చిత్తమే నెరవేరుస్తున్నాం అనుకుంటారు. ఆ కారణం చేత ఖచ్చితంగా యుద్ధాలు వస్తాయి, ఖచ్చితంగా ఇంకేమున్నాయి, పోరాటాలు వస్తాయి. అయితే వారు అనుకునే శత్రు వారి కలుగజేసే మనసు ఎలాంటిదంటే, వారు ప్రభు సన్నిధికి రారు ప్రార్థించిన నిమిత్తమై, దేవుని అడుగు నిమిత్తమై. ఎందుకంటే ప్రభు ప్రజలతో కలిసి ప్రార్థించే సమయాలు ఎవరైతే కోల్పోతారో వారి జీవితాల్లో భౌతికంగా దేవుడు వారికి ఇచ్చిన వారి జీవనోపాధిలో కావచ్చు, ఆయా సంగతుల విషయంలో వారు బయట ఉన్నప్పుడు కావచ్చు, పొలంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు, ఏ విషయాలైనా ఇందాక చెప్పండి సంగతులు, ఇంకా అనేకమైన వ్యక్తిగత జీవితాలు, ఏవైనా పోరాటాలు యుద్ధాలు వచ్చిన గల కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని అడిగేదానికి దూరంగా ఉంటారు. నామకార్థ క్రైస్తవ జీవితం వల్లే కొనసాగుతారు. ఆ కారణం చేత శత్రువు ఏం కలిగేస్తారంటే సొంత జ్ఞానమును బట్టి వారి పనులు లేదంటే సొంత శక్తిని బట్టో వారికి ఉన్న విద్యను బట్టో, అంటే దేవుని అడగకుండా, అంటే దాని అర్థం ఎలాగంటే దేవుని అడగకుండా నీవు చదివిన దాన్ని బట్టి ఏ ఉద్యోగం చేయాలో నీవు దేవుని అడగకుండా నిర్ణయించుకోవడం. దేవుని చిత్తమును బట్టి అది ఉన్నత స్థాయి అవ్వచ్చు, తక్కువ స్థాయి అవ్వచ్చు, దేవుడు ఇస్తాడు. దేవుడు మన కొరకు నిర్ణయించిందే మనం తీసుకోవాలనేది ఆ మనసు తీసేస్తాడు శత్రువు. ఎప్పుడు? దేవునిని అడుగనందున, లేదంటే మీ భోగేచ్ఛల వలన. దీనివల్ల ఏం కలుగుతాయంటే యుద్ధములు, పోరాటాలు. అందుకే ఈ సంగతులన్నీ చెప్తూ ఒక చక్కని క్రమము ఈ యాకోబు పత్రిక అంతట్లో ప్రాక్టికల్గా చెప్తున్నాడు. మొదటి నుంచి కూడా, మొదటి అధ్యాయం నుంచి ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు. విశ్వాసులలో, దేవుని ప్రజలలో ఎలాగూ దేవుని చిత్తం తిరిగిన కారణాన్ని బట్టి. మొదటి జ్ఞానం అంటాడు, అది దేవుని దగ్గర నుంచి అడిగేదానికి బదులు వేరే వేరే వాటి మీద ఆధారపడటాన్ని బట్టి కోల్పోయా ఆ జ్ఞానము పొందది. జ్ఞానమని అనుకున్న జ్ఞానాన్ని మానవుడు ఆశ్రయిస్తున్నాడు. మానవుడు అంటే సంఘములో ఉన్నానని చెప్పుకునేవాడే. దాని గురించి అందుకే మొదటి అధ్యాయంలోనే చెప్పాడు, ఎవరికైనా జ్ఞానం కొద్దిగుంటే దేవుని అడగనమన్నాడు 5వ వచనంలో. అయితే ఇలాగూ అంటే దేవుని చిత్తము కాక, తర్వాత ఇదే పత్రికలను కూడా అంటాడు పైనుండి వచ్చే జ్ఞానం వేరే, ఆ జ్ఞానం గురించి మాట్లాడతాడు. సరే, ఇప్పుడు దేవుని చిత్తం విషయం మాట్లాడుతూ ఎవరైతే ప్రభు సంఘముతో కలిసి ఉండరో, ప్రార్థించరో, సహవాసం చేయరో, వారి విషయమై వారి పాపములు వారిలో నిలిచి ఉన్న కారణాన్ని బట్టి వారికి తెలుసో తెలియకో వారిలో ఉన్న భోగేచ్ఛలను బట్టి వారికి ఏం కలిగజేస్తాయి? వారి జీవితాల్లో యుద్ధములు, పోరాటం. ఇవి దేవుడు అనుమతించిన ఆత్మ సంబంధమైన యుద్ధం గురించి మాట్లాడలేదు యాకోబు. అది పౌలు మాట్లాడతాడు వాటిని గురించి. మనం పోరాడునది శరీరులతో కాదు, మనుషులతో కాదు అని చెప్తాడు అక్కడ 6వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో. ఆయన చెప్పే విశ్వాస క్రమం వేరే. ఇక్కడ యాకోబు మాట్లాడేది ప్రాక్టికల్, క్రియాపూర్వకమైన క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా చూస్తాం అలాంటి వారి కుటుంబాలు, అలాంటి వారి జీవితాల్లో పోరాటములు, యుద్ధములు దేని కొరకంటే వారు దేవుని అడగట్లేదు, తమ సొంత కార్యముల వైపే చూస్తున్నారు. గతంలో కూడా ప్రభు ఈ మాట జ్ఞాపకం చేశాడు, ప్రతివాడు తమ సొంత కార్యములు చూసుకున్నారు కానీ యేసుక్రీస్తు కార్యము అంటే యేసుక్రీస్తు కార్యం అంటే ఆయన కొరకైన కార్యమే కాదు, ఆయన దృష్టిలో నీ విషయమై దేవుని చిత్తం కూడా. అది మర్చిపోతున్నాం. కేవలం యేసుక్రీస్తు కార్యం అంటే ప్రభు కొరకే, సంఘము కొరకైనే చూస్తున్నాం కానీ అదే సంఘంలో నీవు నేను కూడా ఉన్నాం. మన కొరకు కూడా అది జ్ఞాపకం చేసుకోవాలి. మన వ్యక్తిగత విషయాల్లో కూడా దేవుణ్ణి అడుగనందున దొరకట్లేదు. అది అక్కడ జ్ఞాపకం చేస్తాడు. దేవుడు సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన దాన్ని స్వతంత్రించుకునే దాని విషయంలో విశ్వాసాలు తప్పిపోవడం గల ఉద్దేశం ఏంటంటే ఇవే సంగతులు. అందుకే అక్కడ చెప్పాడు దేవుని ఎదుగు రండి అంటాడు. అక్కడ అదే అధ్యాయంలో దేవుని ఎదుగు రండి, అపవాదిని ఎట్లా ఎదిరించాలో అవన్నీ మాట్లాడతాడు. చూడండి, లోకంతో స్నేహం చేస్తున్నాడు 4వ వచనంలో ఏమన్నాడు? ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడి లోకంతో స్నేహం చేయగోరునో దేవునికి శత్రువు అవుతాడు. అదే న్యాయాధిపతుల గ్రంథం ఇశ్రాయేలు పరిస్థితి అలాగో ఇచ్చింది. చివరికి వాళ్ళు ఎలా అయిపోయారంటే యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకే చేసిన కార్యములు ఎరుగని తరం వచ్చింది. దేవుడు వారికి ఏమైపోయాడు? శత్రువు అయిపోయాడు.
అది దృష్టాంతంగా సంభవించింది. యుగాంతమందున నీవు నేను బుద్ధి తెచ్చుకునే నిమిత్తం రాయబడింది. బుద్ధి తెచ్చుకోకపోతే ఎలాగూ అది జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు ఇది నాన్న. మన కాలంలో ముందుకెళ్తున్నప్పుడు వ్యక్తిగత, కుటుంబ, సంఘ విషయాల్లో భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన సంగతులు ఎలాగూ ఆత్మ నడిపిస్తున్నాడు, వాటి సంగతి కాదు. భౌతిక సంబంధమైన జీవన యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు వాటిలో సైతము దేవుని చిత్తం మనం నెరవేర్చబడాలి. మన జీవితాల్లో నిర్లక్ష్యపెట్టడానికి లేదు. ప్రతిదీ చాలా ప్రాముఖ్యమైనది. మన చేతిలోకి ఏది తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మనం ఆయన వారం. అందుకే స్పష్టంగా అంటాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. మీ వలన మీ కొరకు మీరు బ్రతకడం కాదది, మీరు ఆయన వారు. స్పష్టంగా మన విషయమే ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఎవడు లోకాన్ని స్నేహిస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. తర్వాత చూడండి 6వ వచనం, కాదుగా నేను ఎక్కువ కృపనిచ్చును, అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపిస్తాడు. లేఖనమే చెప్తుంది కదా, ఎవడైతే అహంకారులుగా దేవుని కృప నిరర్ధకం చేస్తాడో, క్రీస్తు రక్తాన్ని కాళ్ళ కింద రొక్కుతాడో, చులకనగా చూస్తాడో, దేవుని సంఘాన్ని ఆశ్రయించడో, దేవుని వైపు తిరగడో, అటువంటి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కృప నిరర్ధకం చేసే వారి విషయమే మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారి కొరకైతే ఆయనే వారి గురించి చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎదిరించి అంటాడు అక్కడ. దేవుడు అహంకారులను ఎదిరిస్తున్నాడు, శత్రువు అవుతున్నాడు, ఎదిరిస్తున్నాడు. అయితే ఎవడైతే దీన మనస్కుడే అని ఎదురు చేరి వారి ప్రతి విషయంలో ఆయన లక్ష్యం చేస్తున్నాడు, చింత కలిగి ఉన్నాడని ఎరిగి దీన మనసు కలిగి ప్రభు యొద్దకు వచ్చిన వారికి వారేం చేసుకోవక్కర్లే, వారేం సమకూర్చుకో అవసరం లేదు, వాళ్ళేమి ప్రయాసపడ అవసరం లేదు, భౌతికమైన ప్రణాళికలు వాళ్ళు వేసుకోవసరం లేదు. వారి పనుల విషయమై దేవుడే అన్నిటినీ సమకూర్చేవాడుకున్నాడు. వారికి నిశ్చలమైన రాజ్యం మీద ఉన్న దృష్టిని బట్టి భౌతికంగా వారి అవసరతలు దేవుడే తీరుస్తాడన్న విశ్వాసమును బట్టి సంతోషంతో వారి అక్కర్లు దేవుడు చూచడం మనం చూస్తాం. అనేక మంది మన పితరులు, ఈ కాలంలో ఉన్న వారు, గత కాలంలో మనకు ముందుగా నడిచిన అనేక మంది క్రైస్తవ వీరులు, వాళ్ళ విషయాలు మిషనరీలు కావచ్చు, లేదంటే స్వార్థికులు కావచ్చు, ఇక్కడ మన దేశాల దైవ సేవకులు కావచ్చు, ఎవరైనప్పటికీ విశ్వాసమును బట్టి వారి అవసరతలు అక్కర్లు తీర్చబట్టి చూస్తాం. వారు ఎప్పుడు సమృద్ధిలో ఉన్నట్టు మనం చూస్తాం. మనం కూడా అనుభవించుకోవాలి. అది ప్రభు మనల్ని ఎంచి కోరేది. ఎవరికి అదంటే దీనులకి. ఎవడు తగ్గించుకుంటాడో వాని దగ్గరికి ఆయన వస్తాడు. ఎవడు దీనుడై తగ్గించుకుంటాడో, ఎవడు విరిగి నలిగినా మనసు కలిగి ఉంటాడో వారి యొద్ద ఆయన నివసిస్తాడు. అదే యెషయా మనం చూస్తాం. ప్రభు మనతో ఉంటే సర్వ సమృద్ధిలో ఉంటాం. ఎందుకంటే కాగా తన ఐశ్వర్యం చెప్పిన దేవుడు క్రీస్తు చేసిన మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాడు. ఆయన ఉంటాడు. అది కేవలం ఆత్మ సంబంధమైన పనులకే కాదు, మందిర సంబంధమైన పనులకే కాదు, వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా అని మనం చెప్పగలగాల. వ్యక్తిగతంగా మా కుటుంబ జీవితంలో కూడా, వ్యక్తిగతంగా మా స్థానిక సంఘం, ఏది భౌతిక సంబంధమైన పనుల విషయంలో అది చెప్పగలిగే స్థాయిలో నేను ఉండాలని యాకోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తం ఎరుగక అనేక పర్యాయములు పోరాటాలు తెచ్చుకుంటాం, యుద్ధాలు తెచ్చుకుంటాం, పైగా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నందుకు ఈ శోధనలు అనుకుంటాం. శత్రువు అట్లా కలిగి చేస్తాడు. తప్పు మన వైపే ఉంటుంది. ఆ తప్పు మనకు చూపించడు వాడు. మనోనేత్రములు వెలిగింపబడిన నీవు నేను మన కన్నులు మూసుకొని పోకూడదు. విలామ కళ్ళు మూసుకుపోతే గాడిద ద్వారా మాట్లాడాడు. నీతో నాతో నేరుగా దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడుగా, పరిస్థితుల ద్వారా కూడా మాట్లాడతాడు. ఎరగాల. ఎరిగి సరి చేసుకునకపోతే మరింత క్రిందికి దిగిపోయే అవకాశం విశ్వాస జీవితాల్లో, క్రైస్తవుల మన జీవితాల్లో ఉంచబడింది. అందుకే జాగ్రత్త పడాలా. చూడండి తర్వాత, దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి. ఇది క్రమాలు కొన్ని చెప్తున్నాడు. ముందు దేవునికి లోబడు, దీన మనస్కుడివే ప్రభు యొద్దకు వచ్చి అప్పుడేం చేయాలా? అప్పుడు అపవాదిని ఎదిరించాలి. మొదటి దీన మనస్కుడై దేవుని దగ్గర రా, ప్రభువుని అడుగు. ప్రభు యొద్ద లేకుండా, ప్రభు సంఘంతో లేకుండా, ప్రభుతో లేదంటే ప్రభువునకు ప్రార్థించు వారితో కూడా అంటాడు తిమోతితో అనుకుంటా రాస్తూ పౌలు. వారితో లేకుండా నీవు ప్రభుని అడిగినప్పుడు, ప్రభువును లేదంటే వ్యక్తిగతంగా సంఘంలో ఒకటిగా నీవు ఐడెంటిఫై చేసుకోకుండా, ఐక్యపరచుకోకుండా, వ్యక్తిగతంగా నీవు ఉన్నంతకాలం ప్రభువుతో ఆ సన్నిహిత సంబంధం ఉండదు. అందుకే ఆయన శిరస్సు అయినాడా, శిరస్సు నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడిందని మాట్లాడుతున్నాడు. ఉన్న స్థాయిలో నుంచి ప్రభుని అడగమని కోరుతున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైంది.
అందుకే ఆ దీన మనస్కుడు నేను ఉంచిన స్థాయిలో ఉంచి ప్రభు యొద్దకు వచ్చినప్పుడు అప్పుడు ఒకవేళ శత్రు శోధన కలిగేసిన అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోను. తర్వాత దేవుని ఎందుకు రండి, అప్పుడు ఆయన అదే చెప్తున్నాడు, మాటి మాటికి అదే మాటలు. దేవుని యొద్దకు రండి, దేవునికి లోబడండి, దీన మనసుకులేనండి, దేవుని అడగండి. ప్రతి విషయంలో అదే మాట చెప్తున్నాడు. దేవునిలోనే మీకు అన్నీ, అది జ్ఞాపకం చేస్తున్నాడు. అది లేని కారణం చేత అనేక కలవరాలు ప్రతి విషయంలో. ఏదైనా పని ప్రారంభించిన తర్వాత ప్రభు చిత్తానుసారంగానే ముందుకెళ్ళకపోవడం గల ఉద్దేశం ఏమంటే, పోరాటంలో యుద్ధంలో వచ్చిన కలవరాలు వచ్చిన ఉద్దేశం ఏమంటే, సంఘంతో కలిసి లేరు వారు, వినిన వాక్యం లేదంటే వినిన వారితో కలిసి జీవించలేదు, విశ్వాసం గలవారై. హెబ్రీ పత్రికలో కూడా అదే మాటలు, తిమోతి పత్రికలో అదే మాటలు. దేవునికి ప్రార్థించే వారితో కూడా వినిన వారితో కలిసి విశ్వాసం ఉంచలేదు. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఆ యొక్క మర్మము నెరుగక అనేకులు క్రీస్తుకు దూరస్తులైపోయారు, దేవుని చిత్తానికి బయట ఉన్నారు. సంతోష ఆనంద సమాధానాలు వారి జీవితాల్లో లేవు, వారి జీవితాలు, వారి కుటుంబ జీవితాలు. కారణం ఏంటంటే అదే కారణం, దేవుని చిత్తం ఎరుగకయ్యే దేవుని చిత్తం అని చెప్పుకుంటున్నాం. అది అలవాటు అయిపోయింది. ఏది మనకి ఇష్టమైన వాక్యం వచ్చింది, ఈ వాక్యాన్ని మనకు అనుకూలంగా తీసుకున్న దేవుని చిత్తం అనేది అలవాటు అయిపోయింది. ఈ తరంలోనే అనేక దైవ సేవకులకు అలవాటు అయిపోయింది. అంటే ఈ తరం అంటే నా వయసు మొదలుకొని, ఎందుకంటే వారికి వాక్య జ్ఞానం ఎక్కువైపోయింది, అక్షర జ్ఞానం. దానిని బట్టి వారేంటి, ప్రభు పిలిచాడు, దేని పిలిచాడు, దాని కొరకై ప్రభు ఇచ్చే నిశ్చేతిలోనికి రారు. అది దైవ సేవకులనే కాదు, ఎవరైనప్పటికీ ఏ పని కొరకే వారు వెళ్ళినా దేవుని చిత్తమని మోసపోతున్న కారణాన్ని బట్టి ఎవరిని మోసం చేస్తారు, వేషధారణతో కూడా క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు. తమ కొరకే మార్చుకుంటారు, దాన్ని స్వకీయ లాభం కొరకు అంటాడు, తర్వాత దురద జీవులు అంటాడు, దాని కొరకే కల్పనా కథలు లేదంటే ఇట్లాంటి వారిని అలాంటి బోధకులను తమ కోసము పోగు చేసుకున్నారంటాడు, వాళ్ళు దూరంగా ఉండమని చెప్తాడు. కాబట్టి జాగ్రత్త పడాలి. చివరి దినాలు, అంచు దినాలు అలాగే ఉంటుంది. మనుషులు ఎలాంటి వారు, దురద చెవులు గలవారు. వాళ్ళు ఏం చేస్తారు, తమ స్వకీయ లాభం కొరకే, ఎవరైతే తమ కోసం తమకు ఇష్టము లేదంటే తమ ఏది మేలుగా భౌతిక సంబంధంగా కనబడుతుందో దాని కొరకే బోధించే బోధకులు తమ కొరకే వారు ఏర్పరచుకుంటారు. అలాంటి దుష్ట దినాల్లో మనం ఉంచబడి ఉన్నాం. అందునిమిత్తం మనం జాగ్రత్త పడి ఉండాలి. కాబట్టి ప్రభుని ప్రార్థించడానికి వచ్చిన దేవుడిని కూడా ఈ దేవుని చిత్తమేమో ఎరుగు నిమిత్తం ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ సంగతులు ఆయన వద్దకు వెళ్ళాలా, ఆయనకు లోబడి ఉండాలా, ఆయన ఎదుట దీనత్వం చూపించాలా, దీనులుగా ఉండాలా, ఆయనను అడగాల. ఈ 4 మాటలు వాడాడు అక్కడ. 2వ వచనం చివరి భాగంలో ఏమన్నాడు, దేవుని అడుగనందున అన్నాడు. ఆ తర్వాత 6వ వచనంలో దీనులకు కృప అనుగ్రహించును. 7వ వచనంలో దేవునికి లోబడి ఉండుడి. 8వ వచనంలో దేవుని యొద్దకు రండి. 10వ వచనంలో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి. ఇవన్నీ చెప్పి ఇది దేవుని చిత్తం, అందుకే చెప్పండి మీరు దేవుని చిత్తం అయితే ఇది చేస్తాం అది చేస్తాం. అది తర్వాత మాట్లాడాడు 15వ వచనంలో. ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి 15వ వచనం ఇది అది చేతమని చెప్పుకోండి, అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది చేయకుండా కాదు, చేస్తూ, ఎరగకుండా కాదు, ఎరిగి. అది ప్రభు చిత్తం అని ఎరగకపోతే దాని గురించి మాట్లాడకూడదు. మనం ఎరిగితేనే ప్రభు చిత్తం అయితే ఇది చేస్తాం. కాబట్టి ఈ సంగతులు జ్ఞాపకం చేస్తూ 5వ వచనంలో ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తూ మనం చదివిన భాగంలో ప్రార్థన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దాని ఉద్దేశం ఏంటంటే పాపములు తీసివేయట. ఈ ప్రార్థన కానీ లేదంటే ఈ యొక్క చివరి అధ్యాయంలో ఉద్దేశం పాపము తీసివేయట. చూడండి, అందుకే 15వ వచనం, 5వ అధ్యాయం 15వ వచనం, విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతను పాపం లేచిన వాడైతే పాప క్షమాపణ వైపు తీసుకెళ్తున్నాడు. విశ్వాసుల యొక్క జీవితాల్లో పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. 16వ వచనం, మీ పాపము ఒకడు ఒప్పుకోండి. పాపం గురించే మాట్లాడుతున్నాడు. పాపము తీసివేయబడ్డ ప్రాధాన్యం మొదటి స్థానం. లేదంటే మనం ఆయన ఆలోకించడు. మొదట మన పాపలు క్షమిస్తాడు, ఆ తర్వాత మనం ఆలోకించి మనల్ని స్వస్థపరుస్తాడు, మనకు అవసరమైనది ఇస్తాడు. ఈ ప్రార్థించే క్రమాన్ని గురించి చెప్పాడు. తర్వాత 16వ వచనంలో మీ పాపం ఒకరితో ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన మనోపూర్వకమైనది, బలము గలది. అది జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిమంతుడు అని ఎవరిని పిలిచాడంటే ఎవరి పాపములు అయితే క్షమించబడ్డాయో వాని గురించి మాట్లాడుతున్నాడు.
క్షమాపణ గురించే మాట్లాడుతున్నాడు, పాపములు తీసివేయబడే దాని కొరకు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రభుత్వనే మాట్లాడుతున్నప్పుడు ఆయన నీవు చూసినప్పుడు నీలో ప్రతి పాపం అనగా దేవునికి ఇష్టము కానీ, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ కూడా మన జీవితాల్లో పాపం అంటే అది వ్యభిచారమో దొంగతనం అలాగే కాదు. ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా ఏం కనబడుతుందో, ఆయన శరీరంలో ఉండడానికి తగిన వాడుగా ఉన్న నిమిత్తమై ఏది నీలో లేదో, ఏది నీవు ధరించుకోలేదో వాటన్నిటిని ఆయన చూపిస్తున్నప్పుడు ఏది కొరత ఉందో, ఏది ఎక్కువైపోయిందో అవన్నీ చూపిస్తాడు. ఇప్పుడు సరి చేసుకోవాలా, ఆ పాపము తీసివేయబడాలా, ఆ పాప క్షమాపణ నువ్వు నేను పొందగలగాలి. అప్పుడు మనల్ని దేవుడు నీతిమంతులుగా చూచి, ఇప్పుడు మన ప్రార్థన ఎట్లుంటుంది, పాప క్షమాపణ పొందిన వాని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకంగా అప్పుడు ప్రార్థించగలం. లేని ఎడల ఆ పాపము నీకు ఆయనకి అడ్డున్నంతసేపు నీ మనవాయనికి వెళ్ళదు ఒకటి, ఆయన ముఖం నీకు కనబడదు ఒకటి. యెషయా గ్రంథం ప్రకారం రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకు ఉండినట్లు మందము కాలేదు, మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. కాబట్టి ఆ పాపము అనిజనులకే కాదు, విశ్వాసులమైన మనకే మాట్లాడుతున్నాడు. మన పాపం ఎప్పుడైతే మనకి మన దేవునికి అడ్డంగా వచ్చిందో, ఆయన ముఖం నీకు కనబడదు, ఆయన ముఖము చేత ఆ ముఖ దర్శనము నీకు లేనంత కాలము నీ ఆశ తీర్చబడదు. అది జ్ఞాపకం చేస్తున్నాడు స్పష్టంగా. ఆ తీర్చబడాలంటే ప్రభు మొట్టమొదటి నీకు చూపించేది నీ పాపాలే. ప్రార్థించడానికి వచ్చినప్పుడు అవి క్షమించబడవలసిందే. ఆ క్షమాపణ పొందితేనే నీవు నీతిమంతుడిగా కనబడతావు ఆయన దృష్టికి. ఇప్పుడు నీతిమంతుడు ఎట్లా ప్రార్థన చేయగలడు, మనపూర్వకంగా చేయగలడు, ఇష్టపూర్వకంగా చేయగలడు. ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా చేయగలుగుతాడో అప్పుడు అది ఆ విజ్ఞాపన ఎలా ఉంటుంది, బహు బలము గలది. అది అక్కడ మాట్లాడుతున్నాడు 16వ వచనంలో, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహుబలము గలది. ఆ మనపూర్వకంగా ప్రభుని ప్రార్థించాలంటే శరీరాన్ని యోగ్యమైన రీతిగా పెట్టుకోవడం కాదు, శరీరాన్ని సిద్ధపరచుకోవడం కాదు. పాప క్షమాపణ చాలా ప్రాముఖ్యమైనది. నేను విశ్వాసని, నేను దేవుని సేవకుడిని, లేదంటే నేను ఎంతగా ఉన్నా నేను పాపం చేయడం నాలో పాపం ఏంటి అనే దానికి లేదు అవకాశం. మానవులమైన మనమందరం ఈ భూమి మీద జీవించినంత కాలము పాపపు లోకంలో, పాప శరీరంలో అపవాది యొక్క ఈ వాయుమండల సంబంధమైన అధిపతి కింద ఉన్నంత కాలము పాపం మన మీద వేయబడుతూనే ఉంది, అంటుకుంటూనే ఉంటుంది. పాపము లేదనడానికి ఎవడు లేదు. అలాగైతే మనం ఆయనను అబద్ధికునిగా చేసిన వారం, మన పాపులమే. అయితే రక్షింపబడిన పాపం, రక్షింపబడిన తర్వాత కూడా ఈ మాలిన్యం, ఇహలోక మాలిన్యం అంటుకుంటుంది. వీటి నుండి శుద్ధీకరించబడాలంటే మొదట ఎలాగైతే నువ్వు రక్షణ పొందినప్పుడు నీవు పాపివని గుర్తెరిగావో, ఇప్పుడు కూడా నువ్వు అది గుర్తెరగాల. అది గుర్తెరగాక నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను విశ్వాసాన్ని క్రీస్తు శరీరంతో నేను ప్రార్థన చేసుకునే వాక్యం చదువుకున్నాను, నేను మందిరానికి ఎడతెక్కెళ్తున్నాను, ఇంత మందిరానికి నేను సంపూర్ణంగా ఇస్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను, సమయం ఇస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, కుదరదు. ఇవేమి ఒప్పుకోవాల్సిందే. పాపుగా నీవు రక్షణ పొందకముందు ఒప్పుకున్న దానికంటే మరింత ఎక్కువ జాగ్రత్త ఇప్పుడు నీకు అవసరం. ఎందుకంటే నీవు పాపివన్నీ నీవు ఎరగవలసిన వారమే అంటున్నా. పాప క్షమాపణ పొందితేనే, పాపములు క్షమించబడితేనే ఇప్పుడు నీతిమంతులుగా చేయబడతాం. ఆ నీతిమంతుని విజ్ఞాపన ఇప్పుడు ఏమవుతుంది, మనఃపూర్వకమవుతుంది, తర్వాత బలము గలదవుతుంది. లేదంటే ఆయనకి ఇష్టంగా మనం ఉండలేం, ఆయనకి ఇష్టంగా చేయలేము, అనుమానం ఉంటుంది. లేకపోతే ఏముంటుంది అంటే, ఈ పాపాన్ని బట్టి నువ్వు చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు నీ ఇష్టాన్ని బట్టి నువ్వు చేస్తావు, అనేక సార్లు దేవుని ఇష్టం చేయలేవు, చేసిన అనుమానం ఉంటుంది నీకు, ఈ దేవుడు చేస్తాడా లేదా. ఎందుకంటే ఆయన దృష్టికి ఇష్టమో కాదో నీకు తెలియదు, ఆ నిర్ధారణ నీకు ఉండదు, ఆ కన్ఫర్మ్ చేసుకోలేవు, నిశ్చయిత నీకు ఉండదు. అందుకే పాప క్షమాపణ అవసరం. అది జ్ఞాపకం చేస్తున్నాడు. అనేకులు ఈ సంగతి గుర్తెరగట్లేదు. గుర్తెరగక వారి యొక్క క్రమాలే, దర్శన క్రమాన్నే మార్చేస్తారు సొంత జ్ఞానాన్ని బట్టి. మేము పరిశుద్ధులు, మాకు ప్రార్థన ఎందుకు, మాకు పాప క్షమాపణ ఎందుకు అనే సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. నేటి దినాల్లో కూడా దర్శన చొప్పున నడుచుకుంటున్నాను అనే పెద్దలే ఉన్నారు, అనే సేవకులు ఉన్నారు. అట్టి వారికి మరింత ఎక్కువ అవసరం పాప క్షమాపణ. వారు ఎరుగక, తెలిసి తెలియక అది. అయితే నీవు నేను అలా ఉండకుండా నిమిత్తమే జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 17వ వచనం 5వ అధ్యాయం. ఏలియా అది స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మన స్వభావాన్ని చూపిస్తున్నాడు. ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడే. అంటే ఏ స్వభావం? ఆయన దేని గురించి చెప్పాడు? పాపపు స్వభావం, ఖచ్చితంగా పాపపు స్వభావం. ఏలియా అంత డేరుగా
17వ అధ్యాయంలో ఎవరి సన్నిధిని నేను ఉన్నానో రాజుల మొదటి గ్రంథంలో చెప్తున్నాడంటే నిజమే పౌరుషం గల ప్రవక్తే, కానీ ఏలియా కూడా ఎవరు? మన వంటి ఆరోహణుడైపోయి వెళ్ళిపోయాడు ప్రభుత్వునిటికై, కానీ ఏలియా కూడా ఎవరు? మన వంటి స్వభావము గల జ్ఞాపకం చేస్తున్నాడు. దేనికంటే ఏలియాను మనం అంటే కాదు, మనం కూడా ఏలియా వంటి వారని చెప్పడానికి చెప్పేది. అలాంటి వాడే అలాంటి పనులు చేస్తే నువ్వు ఇంకెంత ఎక్కువ చేయగలవు అని చెప్పడానికి ధైర్యం ఇస్తున్నాడు యాకోబు. క్రియలు లేని విశ్వాసము మృతమంటాడు. ఇక్కడే 26వ చివరి వచనంలో క్రియలు లేని విశ్వాసము మృతమన్నాడు, 2వ అధ్యాయం చివరి వచనంలో. ఎందుకంటే నీ క్రియలు ఎట్లా ఉండాలో చూపిస్తున్నాడు. ఇక్కడ ప్రార్థించి దాంతో ఆగిపోయేది కాదు, పని జరిగించాలా ఆ క్రమంలో చూపిస్తున్నాడు. అనేక పర్యాయములు శత్రు మోసం చేస్తాడు, ఇవి అనేక పర్యాయములు ఎరగకుండా చేస్తాడు, ఎరిగినా తెలిసి తెలియనట్టు ఉండేటట్టు చేస్తాడు. ఎందుకంటే శ్రమ పడిపోవాలేమో ప్రభు కొరకే ఏదో వదిలిపెట్టేయలేమో, మానసికంగా కృంగదీస్తాడు, భయపెడతాడు. జాగ్రత్త ప్రియుడా, ప్రభు నీకేది సహించినంత కంటే ఎక్కువ, సహించగలిగిన దానికంటే ఎక్కువ శోధన ఇవ్వడు. నువ్వు చేయగలిగిన దానికంటే నీ సామర్థ్యానికి మించి పని కూడా నీకు ఇవ్వడు, సామర్థ్యానికి తక్కువైన పని కూడా నీకు ఇవ్వడు. నువ్వు ఎంత చేయగలవు అంతే ఇస్తాడు. ప్రభు ఎంత చేయగలడు, కుమారుడు ఏంటి అంతే ఇచ్చాడు ఆయనకి. అపోస్తలులు ఎంత చేయగలరు అంతే ఇచ్చారు. నీకు నాకు కూడా అంతే. ధైర్యం కొరకే ముందుకు కొనసాగనెత్తి ఏలియా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడు. అయితే ఆయన ఏం చేశాడు? వర్షింపకుండినట్లు అతడు, ఇది చాలా ప్రాముఖ్యం, నీ పని నిమిత్తమై దేవుడే చెప్పాడు కదా, దేవుడే వెళ్ళి ప్రకటించన్నాడు, దేవుడే వర్షాన్ని నేను ఇవ్వనన్నాడు, దేవుడే వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేయడం వర్షం ఆయనే ఇస్తాడు. అయితే దేవుడు చెప్పిన పనిని చేయడానికే, ఆయనను అడగడానికే ఏం కావాలా? ఆసక్తి కావాలా? ఇదే ఉండదు మనకి. అందుకే అక్కడ స్పష్టంగా అంటున్నాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. దేవుడు చెప్పాడు, దేవుడు చేసుకుంటాడు. కానీ దేవుని పని దేవుడు చేసుకున్నా దాని విషయమే ప్రార్థించడానికి ఏం కావాలా? ఆసక్తి కావాలా? నేను నామకార్థంగా ప్రభుని ప్రార్థించినంత కాలం నీ జీవితాల్లో నా జీవితాల్లో ఏ పనులు జరగవు, మన పనులు జరగవు, మన ద్వారా ప్రభు చేయాలనుకున్న పనులు కూడా జరగవు. ఈ ఆసక్తి చాలా ప్రాముఖ్యమైనది. ఎంతసేపు ప్రార్థన చేస్తామనేది ప్రాముఖ్యత కాదు, లేదంటే మిగిలినవేమీ కాదు. ఎంత ఏడ్చామనేది ప్రాముఖ్యం కాదు, ఎంత ఉపవాసం అనేది ఇవన్నీ లెక్కలోకి రావు. ఎంత ఆసక్తి ప్రభువుకు నీకు మధ్యలోనే ఉంటుంది. అది కనబడేది కాదు. అది కనబడే ప్రతిదీ కూడా కనబడేటట్టుగానే వారు ఆయన భూమి మీదే జీతం ఇస్తాడు. కనబడేది ఉంది, ఇది రహస్యమైంది, ఇది నీ ఆసక్తి రహస్యమైంది, ఇది కనబడేది కాదు. ఒకవేళ క్రియల ద్వారా కొంత కనబడొచ్చేమో కొంత మేరకు బయటికి, కానీ సంపూర్తిగా నీ ఆసక్తి నీకు నీ ప్రభుకే, నాకు ప్రభువుకి అంతే. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. దేవుడే చెప్పాడు, దేవుడే చేసుకుంటాడు ఆయన పని. అనుకున్నాడా? అనుకోలేదు. ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. జ్ఞాపకం చేసుకుందా? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మన ద్వారా చేయించాలని కోరినా ఆ పని చేయడానికి ఆసక్తితో ప్రార్థించబద్ధమై ఉన్నాం. లేదంటే ముందుకు వెళ్ళలేం. ప్రభు తాను చేయించాలన్న కార్యం నీ ద్వారా నెరవేర్చబడాలంటే ప్రార్థించి పొందు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. ఏం అడుగుతున్నావు? ఇదే అడగడం. నీ ద్వారా చేయాలనుకున్న పని నీవు అడిగి పొందు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. వేదికప్పుడు దొరుకుతుంది, తట్టుడి, అది మీ ద్వారా అద్భుత కార్యాలంటే అవే. అందుకని నీకు ఇష్టం వచ్చింది నువ్వు అడిగి, ప్రభు ఏది అడిగినా ఇస్తాను, ఇస్తావా అంటే ఇస్తాడు. కానీ వారు తమ ఫలము పొంది ఉన్నారు అన్నట్టు ఇస్తాడు. అది కాదు నీకు నాకు కావాల్సింది. అందుకే మరింత తీవ్రతతో కూడిన సంగతులు ఇవి. అనేకసార్లు దీని అర్థం ఎరగక దీని లోతైన సంగతులే, లోతేం కాదు, అది మామూలుగా చదివితే అర్థమైపోద్ది. కానీ శత్రువు మన యొక్క ఆలోచనలు ఎటు తీసుకెళ్తాడంటే 4వ అధ్యాయంలోకి తీసుకెళ్తాడు. భోగేచ్ఛలు అంటాడు, లేదంటే ఈ శరీర సంబంధమైన వాటి కొరకు అడిగేదానికి కారణం చేత దేవుని ఉన్నతమైన ఉద్దేశాలు మనం కోల్పోతున్నాం. వీటికంటే మరి శ్రేష్టమైన పొందేదానికి బదులుగా జీవితంలో ఏమంటాయి? యుద్ధములు, పోరాటాలు. అంటే ఎవడో కొట్టేసుకుంటాడు, లేదంటే ఏదో పోరాటం జరిగిపోద్దని కాదు. అయితే నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో కలవరాలతో నిండి ఉంటుంది. ఆ కలవరం శిష్యులకు వచ్చిన కలవరం కాదు, ఇశ్రాయేలులకు వచ్చిన కలవరం కాదు, ఇది వేరైన కలవరం. ఇది ప్రభుని వెంబడించిన కారణం చేత వచ్చే కలవరం. ఇది నీకు నీవుగా తెచ్చుకున్న కలవరం. ఇది కాబట్టి దాని నుంచి విడిపించబడాలంటే ఇవన్నీ స్టెప్స్ ఫాలో అవ్వాల్సిన వారమై ఉంటున్నాం. ఇవన్నీ అంగీకరించి ప్రభుని అడగవలసిన వారమై ఉంటున్నాం. ఇదే మనం ప్రభుని అడగాల్సింది. ఈ 4వ అధ్యాయంలో ఉన్నవన్నీ దేవుని చిత్తం అంటేనే అది. అదే పలుమార్లు చిన్న వాక్యం మొక్క పట్టుకొని దేవుని చిత్తం అంటే కాదు, అది అక్షరం, అది చంపుతుంది. అది
బయట భౌతికమైన అక్షరాలు చంపవు. భౌతికమైన సూక్తులు ఉంటాయి, భౌతికమైన సామెతలు ఉంటాయి, అవి మేలు చేస్తాయి. కానీ లేఖనాలు మాత్రం అక్షరానుసారంగా తీసుకుంటే అది ఏం చేస్తుంది? చంపుతుంది. అక్షరం అంటే లేఖనాల్లో ఉన్న అక్షరం మాత్రమే. అది బ్రతికించగలదు, ఇంకేం చేయగలదు? చంపగలదు. దేవుని వాక్యం. అందుకే అది రెండంచుల వాడి అని ఎటువంటి ఖడ్గం కంటే వాడిగల ఖడ్గం. అది చంపగలదు, బ్రతికించగలదు. నీవు దాన్ని సరైన రీతిలో వాడితే, నీలో ఉన్న పాపము నీ నుండి తీసివేయడానికి, కట్ చేయడానికి ఆ యొక్క ఆత్మ ఖడ్గాన్ని వాడితే నిన్నేం చేస్తుంది? అది ఆ పాపపు రోగము నుండి బ్రతికించి ప్రభుత్వ నిత్య జీవనకు వారసునిగా చేస్తుంది. దాన్ని నువ్వు అక్షరముగా వాడితే అది నేను ఏం చేస్తుంది? చంపుతుంది. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రించున్నారు. వివేచన లేదు. వివేచన చాలా ప్రాముఖ్యమైంది. అందుకే ప్రభు సన్నిధిలోనికి వచ్చిన నామకార్థ క్రైస్తవ జీవితం వల్ల వెళ్ళొద్దు. వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? ఇంకా తర్వాత ప్రభుతో నిత్య రాజ్యంలో బహుమానాలు పొందకుండా ఉంటే ఇంకెందుకు? వ్యర్థం అంతా ఈ జీవితం అంతా. ప్రభు కొరకు ఎంతగా ప్రయాసపడుతుంది, వ్యర్థం అది. అయితే నిత్య రాజ్యంలో ప్రభుత్వం నీవు ఉండాలంటే, ఆ సింహాసనం మీద ఆశ నువ్వే ఉండాలంటే జయించేవాడికి నీవు ఉండాలి. ఆ జయ జీవితం కలిగిన వాడు గుండె నిమిత్తం ప్రభు ఇంత నొక్కి నొక్కి నీతో మాట్లాడుతున్నాడు. అందుకే లెక్కకు తక్కువే మనం వచ్చేది. ప్రభుత్వం ఉండేవారు తక్కువే. ఇరుకు మార్గం అది. ఆ ఇరుకు మార్గంలో కష్టమే ప్రవేశించడం. ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించడం కష్టమే. అది ఎప్పుడైతే దానిలో నువ్వు అభ్యాసం చేసుకుంటావో ఆ విశాల స్థలంలోకి ఆయన నన్ను తోడుకుని వచ్చినట్టాడు. ఇరుకునందు నుండి నేను మరపెట్టుకు తీసుకెళ్తాడు అక్కడికి ఒక్కసారి. ఇక్కడ నువ్వు ప్రయాసపడ్డానికి ఇష్టపడకపోతే చిన్న చిన్న వ్యాధి, లేదంటే చిన్న చిన్న వాతావరణ పరిస్థితులు బాగాలేదనో, చిన్న వ్యాధి వచ్చిందనో, చిన్న బాధ వచ్చిందనో, చిన్న చిన్న సంగతులు, ఈ సులువుగా చిక్కులు పెట్టే సంగతుల విషయమై దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే పరలోక సంబంధమైన సంగతులు కోల్పోవడం ఎలాగూ కోల్పోతావు. భౌతికంగా దేవుడిని కొరకు సిద్ధపరచని కూడా కోల్పోతావు. అది జ్ఞాపకం చేసుకో. దానిలో నువ్వు ప్రవేశించుకుంటూ నిమిత్తమే శత్రువు ఏం తీసుకొస్తాడంటే, శత్రువుగా నీకు నువ్వుగా తీసుకొస్తున్నావు. అక్కడ యుద్ధములు పోరాడు. దేనికి శత్రువు తెచ్చినాయి కాదాయి. నీవు నీ భోగేచ్ఛల కొరకే, నీవు శరీరేచ్ఛల కొరకే, నీవు దేవుని అడగని కారణాన్ని బట్టి, నీవు తగ్గించుకుని కారణాన్ని బట్టి, నీవు దేవునికి లోబడని కారణాన్ని బట్టి, నీవు దేవుని యొద్దకి రాని కారణాన్ని బట్టి, ప్రభు దృష్టికి నువ్వు తగ్గించుకోవడం ప్రభు మాట్లాడుతుంటే, మనం అది చేసేయగలం, ఇది చేయగలం, అది చేయగలం అని ఎప్పుడైతే అనుకుంటావో అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. వాళ్ళు అనుకోవద్దు నేడు రేపు వెళ్ళి లాభం సంపాదించుకోవడానికి ఇతరుగా పట్టణానికి వెళ్తాం అనుకుంటున్నామేమో. కాదు, ప్రభు చిత్తమైతే ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్పుకోండి అంటాడు. అందుకే దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడుతున్నాడు 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో ప్రార్థన అంటే ఆ విజ్ఞాపన నీతిమంతుని విజ్ఞాపనలో నీతినాథం ఉండాలంటే మొదట పాపక్షమాపణ. పాపం అంటే ఏదో కాదు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏదైతే చేస్తావు, దేవుని ఉంచిన స్థానంలో నువ్వెక్కడ లేవు, దేవుడు పెట్టిన సంఘంలో నువ్వెక్కడ లేవు, అదే పాపం. ఒక నియమం దేవుడు పెట్టాడు, ఆ నియామకుడికి నువ్వు రాలేదు, నీ పాపివి. ఒక నియమ ప్రకారమైన వాక్యమే ప్రభు నీకు బోధించాడు, వాక్య ప్రకారం నువ్వు ప్రార్థించట్లేదు, అది పాపం. ఆ వాక్యాన్ని నీ జీవితంలో అన్వయించుకోవట్లేదు, లోబడట్లేదు, ప్రభు దృష్టికి నువ్వు తగ్గించుకోవట్లేదు, అది పాపం. ఈ పాపాల క్షమాపణ పొందితే నీ ప్రార్థన మనఃపూర్వకమై ఉంటుంది, బలము గలదిగా ఉంటుంది. నువ్వు ఆసక్తితో చేస్తే ఏమన్నా చేయగలవు. అది అక్కడ మాట్లాడేది. 18వ వచనం, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. నిన్ను నన్ను దాని కొరకు పెట్టాడు. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడు. నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వదించబడితేనే భూమికి అది సంగతులు. ఏమన్నాడు? వర్షం ఇచ్చాను, భూమి ఫలం ఇస్తే. మనం ఆశీర్వదించబడితేనే. దేవుని ప్రజలమైన సంఘమైన మనం ఆశీర్వదించబడకపోతే లోకానికి ఏం లేదు, భూమికి ఫలం లేదు, ఆకాశము వర్షం ఇవ్వదు. జ్ఞాపకం చేసుకోండి. అలా ఇచ్చిన తర్వాత కూడా మనం ఆశీర్వదిస్తాడు దేవుడు. రెండంతల ఆశీర్వాదాలు. అది అర్థం అవ్వాలంటే మీకు సమయం అయిపోయింది. కానీ కీర్తనకారుడు కూడా కొన్ని మాటలు, కీర్తనకారుడు దాదాపు 60, కేవలం ఈ మాట అర్థమయ్యేదాని కొరకు 67వ కీర్తన మొదటి నుంచి చూడండి. 67వ కీర్తన మొదటి నుంచి, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో ఏం జరగాల? భూమి మీద దేవుని మార్గము తెలియబడాలి. అన్ని జనులందరిలో ఆయన రక్షణ తెలియబడాలి. కార్యాలు అవి జరగవలసిన కార్యాలు. దాని కొరకే దేవుడు ఏం చేశాడు మనల్ని? దేవుడు 2వ వచనం, మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక మా మీద ప్రకాశింపజేయండి. మన మీద
ఆయన ప్రకాశం ఉంటే, మనల్ని కరుణిస్తే, మనల్ని ఆశీర్వదిస్తే భూమి మీద ఏమొస్తుంది? దేవుని మార్గం కనపరచబడుతుంది. అన్ని జనుల్లో అందరూ కూడా ఆయన రక్షణ పొందుతారు. దాని కొరకు ఎవరు ఆశీర్వదించబడాలా? మనం ఆశీర్వదించబడాలా, మనము కరుణించబడాలా. అక్కడ ఇశ్రాయేలీలు, అయితే క్రొత్త నిబంధనలో మనం సంఘం, మన మీద ఆయన ముఖకాంతి పడాలి, ప్రకాశింపజేయబడాలి. తర్వాత కూడా చెప్తాడు, ఇంకా చదవండి. దేవ ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, న్యాయం బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదు, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలమును ఇచ్చును, మా దేవుడు మమ్మును. ముందు ఆశీర్వాదమే, ముందు కరుణించి ఆశీర్వదించి ముక్కాంతి ఇస్తే అప్పుడు భూమి మీద ఆయన మార్గము, అన్ని జనుల రక్షణ. ఇప్పుడు మళ్ళీ మన ఆశీర్వాదం కన్ఫర్మేషన్ నిశ్చయిత ఎక్కడ ఉంది? దేవుడు మనల్ని ఆశీర్వదించిన కారణాన్ని బట్టి అనేకులు దాన్ని చూసి ప్రభు వైపు చూస్తే అప్పుడు భూమి ఏమేస్తుంది? దేవుని స్తుతిస్తే ప్రజలందరూ భూమి దాని ఫలమునిచ్చిన రాయబడింది 5వ వచనంలో, 6వ వచనం. అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. మళ్ళీ భూదిగంత నివాసులందరూ ఆయన యందు. చాలా మర్మంతో కూడిన సంగతులు ఇవి. కాబట్టి ఈ స్పర్శ నీకు నాకు లేకపోతే చాలా కష్టం. మన ద్వారా భూమిని ఆశీర్వదించాలని ప్రభు కోరుతున్నాడు. మన ద్వారా భూమి మీద ఆయన మార్గాన్ని తెలియపరచాలని దేవుడు కోరుతున్నాడు. మన ద్వారా అన్ని జనులందరికీ రక్షణ ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు, రక్షణ తెలియపరచబడాలని. మనమేమో ఆయన ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. కారణం ఏంటో యాకోబు పత్రికలో కనబడుతుంది. భోగేచ్ఛల నిమిత్తమై యుద్ధాలు, పోరాటాలు లోపలికి వచ్చేస్తున్నాయి. సంఘంలో కావచ్చు, ఎక్కువగా సంఘాన్ని శత్రువు కోరుకున్నాడు. ప్రభు శరీరమైన సంఘాన్ని శత్రువు కూడా కోరుకున్న కారణం చేత ఈ శరీరమైన సంఘంలో, సార్వత్రిక సంఘంలో యుద్ధములు, పోరాటములు గల కారణం ఏంటంటే వారు అడుగుతున్నారు కానీ వారి భోగేచ్ఛల నిమిత్తమే వాళ్ళు జీవిస్తున్నారు. వారి నాయకత్వాన్ని కొరకు, వారి వేటు కొరకు, ఏ డబ్బు కొరకు, ఏ ఆధిపత్యం కొరకు మనకు తెలియదు. అయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, దాని కొరకు ఏమొస్తున్నాయి మీకు యుద్ధములు? ఒకవేళ అది సంఘంలోనే కాదు, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా నీ జీవితంలో కావచ్చు. ప్రభుని వెంటనే క్షమాపణ అడుగు, వెంటనే ప్రభు చిత్తం వైపు తిరుగు, సంఘముతో కలిసిండు, సంఘముతో కలిసి ప్రార్థించు. ప్రభు నాకు ప్రార్థన చేయ వారితో కూడా ఉండు, వినిన వారితో కలిసి ఉండు, విశ్వాసం గల వారు ఉండు. లేని ఎడల భూమి మీద నీ కొరకే దేవుడు సిద్ధపరిచిన కార్యాల్లో నీ కొరకే, అంటే సంఘం ప్రభు కొరకే, సంఘంలో పని కాదు, వ్యక్తిగతంగా నీ కొరకు ఏదైతే ప్రభు పెట్టాడో, వ్యక్తిగత నీ జీవితంలో, నీ జీవన క్రమంలో ఏది నీ కొరకు సిద్ధపరిచాడో ఆ దేవుని చిత్తాన్ని నువ్వు చేయలేవు. దాని దూరంగా ఉండే కారణాన్ని బట్టి సమస్తాన్ని కోల్పోతావు. అటు దేవుడిని కోల్పోతావు, ఇటు భూ సంబంధమైన సంగతులు కూడా కోల్పోతావు. అలాగుండా కొన్ని నిమిత్తం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే దీన మనస్సు కలిగి ప్రభు ఎద్దుకు రండి, ప్రభుకు లోబడండి, దేవునికి లోబడి ఉండు. అపాధిని ఎదిరించి అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. ద్విమనస్సు కలిగి ఉండొద్దు, దేవునికి లోబడండి. ఈ లోకంతో స్నేహం చేయొద్దు. ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఎవడి లోకంతో స్నేహం చేయగోరుతాడు వానికి దేవుడు శత్రువు అయిపోతాడు. ఇవన్నీ మనం ఎరిగినా సరే ఏ సందర్భాల్లో తప్పిపోతున్నాము ప్రభుని క్షమాపణ అడిగి, ఈ పాప క్షమాపణ కలిగిన వారమే నీతిమంతునిగా బలము గలదైన మనపూర్వకమైన విజ్ఞాపన ఆసక్తితో ప్రభుని అడిగితే నీ ఎదుట ఏది చేయలేని కార్యం అంటే ఏది ఉండదు. ఆ అధికారం ప్రభు నీకు ఇచ్చాడు. బాధ్యతతో పాటు, పనితో పాటు అధికారం ఇచ్చాడు. అధికారం గల వాళ్ళు ప్రార్థించు. కాడుమెట్టుకు ఇది నాన్న ప్రభు ప్రార్థించడానికి వచ్చిన నీవు నేను కూడా ఈ స్పర్శ కలిగి ఏదైతే దేవుని వాక్యం ద్వారా గ్రచ్చబడ్డామో, హెచ్చరింపబడ్డామో, ఆదరించబడ్డామో, ధైర్యపరచబడ్డామో, ఈ సంగతుల విషయంలో ప్రభు సమకూర్చుకున్న నిమిత్తమై క్లుప్తంగా బిగ్గరగా మన వ్యక్తిగత జీవితాలు ప్రభుకు అప్పగించుకుందాం. ప్రార్థించండి. ఒక సోదరుడు, ఒక సోదరి ఇలాగన క్లుప్తంగా బిగ్గరగా ప్రార్థించి ప్రభుకు అప్పగించుకున్నట్టు ద్వారా దేవుడు మన ద్వారా, కుటుంబాల ద్వారా, సంఘము ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు. ఏలియా సామాన్యం. అసలు 3.5 సంవత్సరాల వర్షం, 3.5 సంవత్సరాలు ఇవ్వడం ఆగడం సామాన్యం అయిపోద్ది. అది మన ద్వారా వాటికంటే గొప్ప కార్యాలు, వీటికంటే అత్యధికంగా ప్రభు నీకు ఇయ్యగలడు అంటాడు అక్కడ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో అనుకుంటా. అది నీకు లెక్క కాదు, వీటికంటే అత్యధికమైన పనులు చేస్తాడు, మునిపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తాడు. ఇక సామాన్యమైనవి ఇవేమీ కాదు, అత్యధికమైన పనులు ఈ ద్వారా ప్రభు నాల ద్వారా చేయడానికి ముందు ఈ యొక్క మార్గం గుండా వెళ్ళాలని ప్రభు కోరుతుంటుండగా అలాగ ప్రభుకి అప్పగించుకునండి.